శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, విదేశాల్లో వాళ్ళే కదండి, మీరు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, అలాగే నా వీడియోలు కూడా చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. సో మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 12 రాశుల వాళ్ళకి మకర రాశిలో సూర్య భగవాను ప్రవేశించినప్పుడు కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే, మీరు మీ జాతకాలు తెలుసుకోవాలన్నా, లేదా మీ ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా, ముఖ్యంగా ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. సో మీకు ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వివాహ ప్రాబ్లమ్సా, లేకపోతే మ్యాచింగ్ అంటారు సార్, వరుడు వధువు యొక్క జాతక మ్యాచింగ్, అది తెలుసుకోవాలన్నా, అలాగే ఇదంతా కూడా మకర రాశిలో ప్రవేశించినటువంటి సూర్యభగవాను కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ పుణ్యకాలంలో వివాహ శుభకార్యాలు జరుగుతాయి. వివాహాలు, ఉపనయనాలు, అలాగా గృహప్రవేశాలు, ఇలాగ అన్నీ మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయండి. ఒకవేళ మీరు మా ఆది ఆస్ట్రాలజీ తరపున, నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు, మీరు నాకు పంపిస్తే మీ డీటెయిల్స్ కానీ ఏమైనా మీకు తెలుసుకోవాలనుకుంటే, అది ముహూర్తాలు కావాలన్నా ఇవి తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు పంపిస్తే నేను తప్పకుండా ముహూర్తాలు పెట్టడం కానీ, మీ జాతకాలు చూడడం కానీ అవన్నీ చూస్తానండి. నాకు 35 సంవత్సరాల అనుభవం ఉంది. నేను కాస్ట్ అకౌంటెంట్ అయినా, CMA చేశాను, అకౌంట్స్ ఆఫీసర్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేశాను. ఆ పక్క పెడితే నాకు కొద్దిగా గొప్ప దీంట్లో కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి మీకు కావాలనుకుంటే, ముహూర్తాలు పెట్టించాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు, సైలెంట్లో ఉంటుంది. మీరు మీ కింద నెంబర్కి ఫోన్ చేసినా అదే మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. వాట్సాప్లో మెసేజ్ పెట్టినా నేను మీకు ఏమి కావాలో అనేది దాంట్లో రాయండి. రాస్తే తప్పకుండా ఈ షూటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా నేను ఫోన్ చేసి మిమ్మల్ని పలకరిస్తాను. మీకు ఏం కావాలో కూడా అడుగుతాను. సో మీకు ఏమైనా కావాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పుడు మనం మకర రాశిలో సూర్యభగవానుడు ప్రవేశించినప్పటి నుండి 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది? బ్రహ్మాండంగా ఉండబోతుందండి. అంటే సూర్యభగవానుడు యొక్క పవర్ ఎలా ఉంటుంది, జనవరి నుంచి ఇలా ఉండబోతోంది తెలుసుకుందాం. ఈ సూర్యభగవానుడు అంటే మకర రాశిలోకి 14వ తారీఖు జనవరి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు. 12వ తారీఖు ఫిబ్రవరి వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు ఆయన. సో ఈ మకర రాశిలో ఉండడం వల్ల 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. మకర రాశి గురించి తెలుసుకుందామండి. సూర్యభగవానుడు మీ రాశిలోకే, మకర రాశిలోకే వస్తున్నాడు ఆయన, జనవరిలో వస్తున్నాడు ఆయన. సో మకర రాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి? మీ రాశిలో సూర్యభగవానుడు ఉండడం వల్ల మీకు ఏమిస్తాడు ఫలితాలు అంటే, ఆరోగ్యం భవతి, అలాగే నేత్రరోగి మేధావి, అలాగే సదాచారవరః, పుష్ట శరీర, ఉదార, శూర, పైచదేహి. అంటే మీ రాశిలోనే రవి ఉండడం వల్ల ఆరోగ్యం భవతి, చక్కటి ఆరోగ్యవంతులుగా మీరు ఉంటారు. భవతి అంటే ఉంటారు, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారు. పైచదేహి అన్నాం కదా. పైచత్వం అంటే కొద్దిగా ఫుడ్ ప్రాబ్లం ఉండడం వల్ల పైచత్వం కలిగి ఉంటారు. అలాగే నేత్రరోగి అంటే, నేత్రాలు అంటే కళ్ళుకి కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందండి. అలాగే గొప్ప బుద్ధి, మంచి బుద్ధి కలవారుగా ఉంటారు. అలాగే సదాచార వరహ అన్నాం కదండి. సదాచారము అంటే సదాచార వరహ అన్నాం అంటే ఎప్పుడు సంచారం చేసేవారుగా, ఎప్పుడు తిరిగేవారుగా ఉంటారు. ఎల్లప్పుడూ వేడి శరీరం కలవారుగా ఉంటారు. ఉష్ణ శరీర అన్నాం కదా. ఎల్లప్పుడూ వేడి శరీరం కలవారుగా మీరు ఉంటారు. అంతేకాకుండా ఉదార స్వభావం మీకు ఎక్కువ, జాలి, దయ, ఉదారత అంటాం కదా, అది ఎక్కువ. శూరత్వం కలిగి ఉంటారు. మీరు మంచి డైనమిక్గా, స్పీడ్గా, మంచి ధైర్యంగా ఉంటారనమాట. ఏదైనా సరే దూసుకుపోదామని శూరత్వం కలిగి ఉంటారు. అలాగే పైచంత చెప్పినట్టు పైచదేహి అంటే అలాగా ఉంటారు. పైచంత గలవారుగా ఉంటారు. ఇలాగా మీరు చిన్న నేత్ర రోగం తప్ప మీరు చాలా మంచిదేనండి. మీకు ఎప్పుడు స్పీడ్గా, మీకు తెలివిగలవారుగా ఎప్పుడు బాగుంటారు. మీకు రవి రాశిలో ఉండడం వల్ల ఎక్కువగా స్పీడ్గా నడుస్తుంటారు.
స్పీడ్గా మాట్లాడుతుంటారు, డైనమిక్గా ఉంటారు, గబగబా స్పీడ్గా వెళ్ళే పనులు స్పీడ్గా చేసేస్తూ ఉంటారనమాట. అది గొప్ప అదృష్టం అండి మీకు. కొద్దిగా వేడి శరీరం ఉంటుంది, ఉదారత ఉంటుంది, శూరత్వం ఉంటుంది. అలాగే ఎప్పుడు ప్రయాణాలు చేయడానికి సదాచారాన్ని ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. కొద్దిగా ఐస్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువ చదివేయకండి. ఎక్కువగా చూడడం వలన, చదవడం వలన కొద్దిగా కళ్ళకి స్ట్రైన్ అవుతాం. అంతే తప్ప ఆపరేషన్స్ అనేవి ఏం కాదు. మీకు ఆరోగ్యం పోతున్నాం కదా ఫస్ట్లోనే, అంటే ఆరోగ్యవంతులుగానే ఉంటారు. సో ఈ విధంగా మీకు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా బాగుంటాయండి. లగ్నం మీ రాశిలో రఘునంటే లీడర్షిప్ క్వాలిటీస్, దానగుణం చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ 14వ తారీఖుని 14 జనవరి 2025 సంవత్సరంలో మీ రాశిలోకే మీకు రవి వస్తున్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలము అంటాం. అదే ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏం చేస్తారంటే ఆ రోజు మాత్రం సూర్యభగవానుడు సంక్రమణం జరగడం వల్ల, అంటే మీ రాశిలోకి రావడం వల్ల ఆ రోజు చేసే దానాలు, స్నానాలు చాలా అధికమైన ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా స్నానాలు పొద్దున పూట, అంటే ఎర్లీ మార్నింగ్ కూడా గంగా నదిలో కానీ, అయితే సరియు నదిలో కానీ చాలామంది ఉన్నారు చేస్తారు. సరియు నదిలో కానీ, లేకపోతే కొంతమంది ఏమో యమునా నది కానీ, త్రివేణి సంగమం కానీ. త్రివేణి సంగమం అంటే 3 నదుల కలయిక, గంగా, యమున, సరస్వతి. అమ్మవారు చాలా పవర్ అండి. చాలామంది చూస్తారు, మన టీవీలో కూడా చూస్తాం రోజు. చాలా బ్రహ్మాండం. సరే మనం అవన్నీ చేయలేమండి. నది స్నానాలు గోదావరి కానీ, కృష్ణ కానీ, ఏదైతే దగ్గర ఉంటే అది కూడా కుదరకపోతే మన ఇంట్లోనే చేయడం వల్ల. అంతేకాకుండా స్నానం చేసి అయిపోయిన తర్వాత అర్ఘ్యం సమర్పించాలి సూర్యభగవానికి. అర్ఘ్యప్రియుడు అంటే సూర్యభగవానికి ఎర్రని పుష్పాలతోటి, నీళ్లతోటి మనం అర్ఘ్యం 11 సార్లు సూర్యభగవాన్ మంత్రం జపించడం వల్ల కానీ, అయితే ఓం సూర్యాయ నమః అని చెప్పడం వల్ల కానీ, అయితే గాయత్రి మంత్రం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం ఉంది కదండి, ఆ మంత్రం జపించడం వల్ల చాలా పవర్ ఉంటుంది. సో ఇదైతే అయిపోయిన తర్వాత దానాలు అనేది చాలా పవర్ అండి. ఈరోజు దానాలు అని చెప్పాను కదా. దానాలు అంటే ఏంటి? దానాలు అంటే బంగారం అంటే, ఎందుకంటే మీ రాశి వారికి, మకర రాశి వాళ్ళకి సూర్యభగవానుడు అష్టమాధిపతి అవుతాడు. అంటే ఆరోగ్య ప్రదాత కదా ఆయన. అష్టమాధిపతి అంటే ఆరోగ్యం మీద ఎఫెక్ట్ కొడుతుంటాడు. కానీ ఎప్పుడైతే సూర్యభగవానికి మీరు ఎప్పుడైనా సరే సూర్యభగవాన్ ఈ రోజు మాత్రము కొద్దిగా బంగారం సరే, వేద పండితులు కానీ, శాస్త్రాలు తెలిసిన వాళ్ళకి కానీ, లేకపోతే పూజారులకు కానీ, ఎవరికైనా సరే బ్రాహ్మణులకు దానం ఇస్తే బ్రహ్మలోక ప్రాప్తిని శాస్త్రం చెప్తాను. అంతేకాదండి, బంగారము, వెండి, వస్త్రాలు, స్వయంపాక దానము, అయితే కొంతమందికి అన్నదానం, అలా చేస్తున్నారు. అన్నదానము, గోదానము, కొంతమందికి అయితే పళ్ళు ఫ్రూట్స్ అంటాం కదా, అవన్నీ దానాలు. ఏ చిన్న దానం ఇచ్చినా అధికమైన పుణ్యఫలమే. దానివల్ల మన సంతానం వృద్ధి చెందుతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది శాస్త్రం చెప్తాను, నేను చెప్పడం కాదు. ఈ 2 అయిపోయి. 3ది ఏంటి? దేవాలయ సందర్శన. ఎప్పుడైనా సరే దేవాలయ సందర్శన మీరు ఖచ్చితంగా చేసుకుంటే చాలా మంచిది. మీకు అష్టమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి సూర్యభగవాన్ని దర్శనం ఎప్పుడూ చేసుకుంటూ ఉండాల్సిందే. సూర్యభగవాన్ని చేసుకోవడం వలన, సూర్యభగవాన్ నమస్కార ప్రియుడు, అంటే ఆరోగ్య ప్రదాత, ఆయన ఐశ్వర్య ప్రదాత. ఆరోగ్య ప్రదాత మీకు అష్టమ స్థానం ఉంది కాబట్టి ఆరోగ్యం కావాలి కాబట్టి నమస్కార ప్రియుడు. నమస్కారం చేసినా చాలు. సరే, అది పక్క పెడితే సూర్యభగవానికి మనం ఒకవేళ మీరు కుదిరితే నవగ్రహాల్లో 6 వారాల పాటు 6 ఆదివారాల పాటు చేయడము, స్వామికి అష్టోత్తరాలు పూజ చేయడము, అలాగే ఆయనకి అంటే గోధుమల దానం, బ్రాహ్మణుడికి గోధుమల దానం ఇవ్వడం వల్ల మీకు ఉన్నటువంటి శరీర బాధలు కానీ, ఆరోగ్య బాధలు కానీ ఇవన్నీ తగ్గుముఖం పడడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఏమాత్రం అవకాశం చేసుకొని సూర్యభగవాన్ దేవాలయాలు సందర్శించండి. దేవాలయాలు సందర్శించిన తర్వాత మీరు దేవాలయాలు శుభ్రపరచడం నామోషి ఫీల్ కాకండి. అంటే దేవాలయాలు అంటే అందరికీ చెప్పడం మీ ఇష్టం అనుకోండి. దేవాలయాలు శుభ్రపరిచిన వాళ్ళకి మంచి జన్మ వస్తుంది, మంచి జన్మ ఉంటుంది, వాళ్ళు మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్తుంది, నేను చెప్పాల. సో దేవాలయాలు శుభ్రపరచడము, ముఖ్యంగా సూర్యభగవాన్ దేవాలయాలు శుభ్రపరిస్తే అంత అదృష్టం అండి. సో ఈ విధంగా చేయడం వలన మన పిల్లలకు కూడా మంచి శుభ్రంగా మంచి జరుగుతుందని, అలాగే మీరు సూర్యభగవాన్ని ఎప్పుడు పూజించడం వలన, గాయత్రి మంత్రంతో పూజించడం వలన 108 సార్లు దశగాయత్రి కానీ 108 సార్లు గాయత్రి కానీ పూజ చేయడం వలన ఆరోగ్యం, ముఖ్యంగా 8 సంవత్సరాలు ఆడాడు, ఆరోగ్యం బాగా డెవలప్ అవడము, ఐశ్వర్యం కూడా కలగడానికి కూడా ఆయన సూర్యభగవాన్ని కారకుడవుతాడు. సూర్యభగవాన్ని ఆరాధన చేయడం వల్ల మీరు ఎప్పుడూ ఆరోగ్యవంతులుగా ఉంటారని, అందంగా, ఆనందంగా, తృప్తిగా ఉండాలని, ఉత్సాహంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.